యాహ్! సో, అంటే ఒక ఇండస్ట్రీలో ఒక రైటర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా అరుదైపోయింది. అవును. అందరూ రైటర్, డైరెక్టర్లు అయిపోయేటప్పటికి రైటర్‌కి సెపరేట్ క్రెడిట్స్ రావడం గాని, చూడడం కూడా చాలా అయిపోయిన సందర్భం ఇది. సో, ఈ ఈ స్పెసిఫిక్ టైమ్‌లైన్‌లో గాని, లేదంటే స్పెసిఫిక్ ఎరాలో గాని, ఒక రైటర్‌గా నిలదొక్కుకోవడం ఎంత కష్టం అండి? మోర్ దెన్ ఎక్స్టర్నల్ స్ట్రగల్స్, కాంటెంట్, మీరు టేబుల్ మీద తెచ్చే కాంటెంట్, ద వే యూ ప్రజెంట్, అక్కడ ఇఫ్ యు ఆర్ క్రాకింగ్ ఎ న్యూ వే, దెన్ ఐ థింక్ ద ఫస్ట్ హాఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. ఓకే. ఎక్స్టర్నల్ స్ట్రగల్స్ ఎలాగో మీకు ఉంటాయి, అవి అంటే ఈ మీకు తెలిసిన ఈ శ్రమ దోపిడే కానీ, పేరు ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ ఇంకా అవి ఎట్లాగో వాటిని కూడా ఛేదించేది, ముందుకు తీసుకెళ్లేది అది. అవి నార్మలైజ్ అయిపోయాయి ఆల్రెడీ. ఇంకా స్పెసిఫిక్‌గా కష్టాలు అన్న టైప్‌లో ఎవరు చెప్పుకోవట్లేదు ఇంకా. ద ఓన్లీ వన్ సొల్యూషన్ ఈజ్ హౌ పెక్యులర్, మీ రాత ఎలాగ కొత్తగా ఉంది అనేదే ఒకటే సొల్యూషన్. ఇట్ మైట్ బీ నాట్ అన్ ఇన్స్టెంట్ సొల్యూషన్, బట్ ఈరోజు కాకపోతే రేపన్నా సరే యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఓకే. అంటే పెక్యులారిటీ అనేది ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద కాన్సెప్ట్స్ కదా! ఇట్స్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ యాస్ వెల్. దాన్ని మనం చెప్పాలి అంటే అది మూలం అక్కడ నుంచే మొదలవ్వాలి. అదే అందుకని. చూసే దృష్టికోణమే వెరైటీగా వేరేలా ఉంటే, అందరూ చూసేది కాకుండా వేరేలా చూస్తే వేరేలా మాట్లాడతారు. ఆబ్వియస్గా యువర్ రైట్.